మహాకుంభమేళకి వెళ్లే ముందు దానికి కావాల్సిన కొన్ని అమలాపురాలు తీసుకుందాం అనుకున్నాను. ఈ లోపల మా అమ్మ నాకు ఇస్త్రాగులు కావాలా ఇచ్చేసి నీ పని నువ్వు చూసుకోరా అంది. ఇవి కోయడానికి నాకు ఈ బ్రో హెల్ప్ చేశాడు. ఈ లోపల మా అన్నయ్య కాల్ చేసి రాకీ గారిని గ్రోమింగ్ తీసుకొచ్చాను అన్నాడు. మా రాకీ గారికి తోడుగా మా బావగా నుంచి నేను మా అన్నయ్య బ్యాగ్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయాం. నేనైతే మన అమలాపురంలో ఉన్న సాయికృష్ణ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాను. అదేంటో కానీ నాకు అసలు ఏది నచ్చదు. ఏదైనా కొనాలి అంటే 1 to 2 hours పక్కగా టైం తీసేసుకుంటాను. పాప మీ బ్రోని తగదొప్పేసాను. అది కాదని ఇది కాదని అదే అని చెప్పి మొత్తానికి మనకు ఒక బ్యాగ్ అయితే నచ్చింది. నువ్వు ఇంత టైం వేస్ట్ చేసి ఇది స్టార్టింగ్ లోనే ఉంది కదా అన్నారు. దాని అవతారం చూసాక నాకు అది నచ్చలేదు. మళ్ళీ ఇంకో 2 బ్యాగులు తెచ్చుకున్నాను. మన అమలాపురంలో చాలా షాప్స్ ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గర ఎందుకంటే బ్రాండెడ్ బ్యాగ్స్ రీజనబుల్ ప్రైస్ గా ఇచ్చింది కాకుండా దాని మీద వారంటీ కూడా ఇస్తారు. దాంట్లో డెమో పెట్టి అది కూడా చెక్ చేస్తున్నారు. ఫైనల్ గా నా ఈ చిన్న జీవితంలోకి బ్యాగ్ కూడా ఎంటర్ అయిపోయింది. మనం తీసుకున్న బ్యాగ్ కి అమౌంట్ కూడా పే చేసి అక్కడి నుంచి మా రాకీ గడి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నీట్ గా స్నానం చేయించలేదు. అప్పుడు రోడ్డు మీద వచ్చి వదిలేస్తున్నాడు. చాలా రోజులకి మా రాకీ గడికి 0 చేంజ్ చేశారు మా అన్నయ్య వాళ్ళు. రాకీ గడిని మా బావగడికి అన్నయ్యకి ఇచ్చేసి బై బై చెప్పేసి మన టాబ్లెట్స్ కొనుక్కోవడం వెళ్ళిపోయాం. 1 week ట్రిప్ కదా, సో కొన్ని జనరల్ టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ కొనుక్కున్నప్పుడు నైట్ అయిపోయింది. ఈ లోపల మన బుజ్జిదానికి దాహం వేస్తుందంటే ఇక్కడ తీసుకొచ్చాను. మా అమ్మ ఫోన్ చేసి పూజకి పువ్వులు తీసుకురారా అంది. బండాలంక వీరభద్రస్వామి వారి గుడి దగ్గర ఉంటుంది వీళ్ళ షాపు. ఆ పక్కన కిల్లి కొట్టు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర అటుపులు కూడా తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయాను.